నమస్తే అండి అందరికీ. నెగెటివ్ పీపుల్ నుంచి ఎలా దూరంగా ఉండాలో తెలుసుకుందాము. సో, మీకొక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే పూర్వము ఎండిపోయిన బావిలో 3 కప్పలు పడిపోయాయి. సో, అప్పుడేంటంటే 2 కప్పలు అవి డిసైడ్ అయిపోయాయి. ఇంక మన లైఫ్ ఇక్కడితో అయిపోయింది. ఇంక మనం పైకెళ్ళలేమని డిసైడ్ అయిపోయాయి. కానీ మూడో కప్ప మాత్రం ప్రయత్నించడం ఆపలేదు. ట్రై చేస్తూనే ఉంటుంది పైకెక్కడానికి. ఆ పైకెక్కే క్రమంలో ఈ 2 కప్పలు కూడా చాలా అరుస్తూ ఉంటాయన్నట్లు. ఏమని? "నువ్వు పైకెక్కకు. పైన చాలా దూరం ఉంది. అది నీ వల్ల కాదు. నువ్వు చచ్చిపోతావు" అనేసి అరుస్తూ ఉంటాయి. కానీ ఆ కప్ప మాత్రము పైకెక్కుతూనే ఉంటుంది. పైకెక్కి పైన రీచ్ అయిపోతుంది. అంటే ఆ నూతిలో నుంచి బయట పడిపోతుంది. యాక్చువల్‌గా అదేమనుకుంటది అంటే, ఈ 2 కప్పలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి అనుకుంటుంది. ఎందుకనుకున్నది అలా అంటే, అది డెఫ్. దానికి చెవులు వినిపించవు. అదే విధంగా మనము మన గోల్‌ని రీచ్ అయ్యేటప్పుడు చాలామంది నెగెటివ్‌గా చెప్తూ ఉంటారు. "నీ వల్ల కాదు. నువ్వు చేయలేవు" అనుకుంటూ ఇలాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేసి చెప్తూ ఉంటారు. సో, వాళ్ళ నుంచి మనం ఎలా దూరంగా ఉండాలంటే, జస్ట్ చెవిటి వాళ్ళలానే ఉండాలి. అంతే. మీ చావు మీరు చావండి. నా పని నేను చేసుకుంటూ ఎళ్తాను అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నువ్వేంటో నీకే తెలుసు. సో, నువ్వు అనుకున్న పనిని నువ్వు చేస్తూనే వెళ్ళు. ఇంతే. థ్యాంక్ యూ.